జయరాం గారు, డాక్టర్ జయరాం గారు, శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలతో మీరు సమర్థిస్తారా లేదా విభేదిస్తారా? ఇది సమర్థించడం విభేదించడం సమస్య పరిష్కారం కాదండి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వాస్తవాలను ప్రజల ముందు ఉంచేసి అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇప్పటి వరకు ఫలాలు పొందిన ఏ పద్ధతిలో ఫలాలను అనుభవించారనేది చాలా కీలకం. అది కాకుండా సమర్థించిన తప్పే, వ్యతిరేకించిన తప్పే, రెండు తప్పే అవుతుంటాయి. దీంట్లోపల చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే రెండు అంశాలు చాలా కీలకమైనది. ఒకటి వచ్చేసేమో రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్స్ ని అందరు అనుభవించాలి, ఇది ఒకటి. మరొకటి వచ్చేసి దాన్ని ఆ సమాజంలో ఉండే జనాభా ప్రకారం అనుభవించాలి, ఇది సైంటిఫిక్. ఈ రెండు అంశాలు చాలా కీలకం. నెంబర్ 1, రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ అనుభవించాలి అంటే ఇక్కడ మాదిగలు చదువుకోకుండా ఏం లేరు. ఇక్కడ తెలంగాణ జిల్లాల లోపల మాదిగలు మాత్రమే కాంపిటీషన్. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మాలలు ఎక్కడ కాంపిటీషన్ కాదు. ఇక్కడ మాలలు తెలంగాణ లోపల మాలలో ఊరుకు 2-3 ఇండ్ల కంటే ఎక్కువ ఉండవు. మాక్సిమం ఉంటే ఒక 4-5 ఇండ్లు ఉంటుండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు. మాదిగల విషయానికి వచ్చినప్పుడు మీరు ఏ యూనివర్సిటీ కన్నా తీసుకోండి, ఎస్సీ లోపల కనుక కాంపిటీషన్ వస్తే మాదిగలు మాత్రమే కాంపిటీషన్ అవుతారు. సో ఇట్లాంటి పరిస్థితి మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంతకుముందు మిత్రుడు కారం శివ చెప్తున్నట్టుగా అత్యధికంగా జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాభా జిల్లాలు ఏమేమో నేను చెప్తాను మీకు. ఒకటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇక్కడ అత్యధికంగా మాల సోదరులు ఉన్న ప్లేసెస్. గుంటూరు, విజయవాడ, కృష్ణా డిస్టిక్ ఈక్వల్ గా ఉంటారు. కడప లోపల కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటారు. అనంతపురంలో మాదిగలు అత్యధికంగా ఉంటారు. ఒంగోలు లోపల మాదిగలు అత్యధికంగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొంత ఈ డిఫరెన్షియాలిటీ మీకు మాల మాదిగల మధ్య లోపల కనిపిస్తుంటే ఉపకులాల లోపల కనిపిస్తారు. అక్కడ రెల్లి ఉంది, తెలంగాణలో రెల్లి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కొంత డిఫరెన్షియాలిటీ కనిపిస్తారు. తెలంగాణ విషయానికి వస్తే అది ఉన్నప్పుడు కూడా 1.9% మాత్రమే రెల్లి ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో మాత్రమే కనిపిస్తారు మనం. సో ఇక్కడ రెల్లి మనకు తెలంగాణలో ఉండరు. 1.9% రెల్లి ప్రజలు 1.9% తెలంగాణలో ఉన్నారు సార్. చాలా తక్కువ అండి, దాన్ని కంపేర్ చేస్తే చాలా తక్కువ. అవును తక్కువ, చాలా తక్కువ. సో ఇక్కడ విషయానికి వస్తే అత్యధికంగా ఉపకులాల లోపల మాదిగ ఉపకులాలు ఎక్కువగా ఉంటారు. మాదిగ ఉపకులాల్లో వచ్చేసి బుడిగ జంగాలు కావచ్చు, పంబాల కావచ్చు, ఇట్లాంటి కులాలను చూస్తే ఎస్సీ బిలో ఉండే ఈ కులాల పరిస్థితి ఎక్కువగా ఉంటారు. మరొక అంశానికి వచ్చేస్తే ఇది న్యాయపరంగా పంచుకోవాలనే విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టేసి వర్గీకరణ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ పంచుకునే విషయం లోపల మేము అనేక సార్లు సూచించామంటే మాలలకు కానీ మాదిగలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సైంటిఫిక్ ఆధారపూరితంగా చూపించాలంటే ఆ కులాల్లో ఉండే జనాభా దామాష ప్రకారము వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 59 కాదండి, 2 కులాలను యాడ్ చేశారు. 2 కులాలను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 61 అయింది. ఎస్సీ వర్గీకరించిన నాటికి 59 కులాలు, ఎస్సీ వర్గీకరణ ఆగిపోయిన తర్వాత వచ్చిన 2 యాడ్ అయిన కులాలు 2, ఇది ఇప్పుడు 61. ఇప్పుడు 61 కులాలకు ఒకవేళ కనుక ఆ జనాభా దామాష ప్రకారం కనుక ఈ ఫలాలను పంచినట్టు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఏపీలో కానీ తెలంగాణ ఏ జనాభా ఎక్కడ ఎంత శాతం ఉందో ఆ శాతం ప్రకారము వర్గీకరించి దాన్ని సైంటిఫిక్ గా ఆ ఫలాలను అందజేయొచ్చు. దానికి తప్పేం లేదు. దానికి మాదిగలకు నష్టం లేదు, మాలలకు నష్టం లేదు. కానీ కొన్ని రాజకీయ పార్టీల చుట్టూ ఉన్న మాదిగలు కొంతమంది నాయకులు వాళ్ళకుండే అస్తిత్వాన్ని కోల్పోతున్నామా అనే దృష్టితోని ఈ రోజు మాల కార్డును ఒకరెత్తుకుంటే మాదిగ కార్డును ఇంకొకరు ఎత్తుకుంటున్నారు. అంతే తప్ప వీళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం కాదు అనే విషయాన్ని మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఇలా మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. కానీ తెలంగాణ లోపల పెద్ద జోక్ ఏంటంటే అధికారం లోపల మాలలు లేరు, మాదిగలు లేరు. మాల ఉపకులాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మాదిగ ఉపకులాలు అధికారంలో ఉన్నారు. ఈ రోజు కడియం శ్రీహరి ఉపకులము, దామోదర రాజనరసింహ ఉపకులం. నెక్స్ట్ వచ్చేసి మనకు బట్టి విక్రమార్క ఉపకులము,
ప్లస్ వివేక్ కూడా ఉపకులం. ఇట్లా ఉపకులాలు మాత్రమే అధికారంలో ఉన్న విషయాన్ని వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. అలాగని చదువులకు ఉపకులాలు దగ్గరకు ఉన్నాయంటే చదువులకు ఉపకులాలు దూరంగా ఉన్నాయి. ఈ రోజు ఇతర కులాలు, బుడిగ జంగాలు కానీ ఇతర కొన్ని కులాలు చదువులకు చాలా దూరంగా ఉన్నాయి. అంటే ఈ రోజు వాళ్ళు వాటా పంచుకుంటున్నారా? రాజకీయంగా వాటా పంచుకోవటం లేదు, సామాజికంగా పంచుకోవటం లేదు, నెక్స్ట్ విద్యాపరమైన వాటాలు లేదు లోపల. మరి వాళ్ళను కదా మనం కన్సిడర్ చేయాల్సింది. నా దృష్టిలో ఈ రోజు మాల మాదిగలు ఇద్దరు ఈక్వల్ గానే షేర్ అనుకుంటే ఈ రోజు నష్టపోయింది ఎవరు అంటే ఉపకులాలు అత్యధికంగా నష్టపోయినవి. ఇది ఫ్యాక్ట్. దీన్ని పంచే విధానం లోపల కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే జనాభా దామాష ప్రకారము పంచుకుందామని చెప్తే ప్రాబ్లం సాల్వ్. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్న కొంతమంది బ్యూరోక్రాట్స్ ఇది వాళ్ళ కులాల ప్రయోజనాల కోసం ఆడుతున్న డ్రామాలో వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే నెరవేర్చుకుంటున్నారు. కొంతమంది నాయకుల అవతారం ఎత్తిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రము ఇది మొత్తం ఎంటైర్ వ్యవస్థ ప్రయోజనాలు కనుక నష్టపోతున్నట్టు చూపిస్తున్నారు. ఇటు మాలలు నష్టపోతున్నట్టు ఇది మాల నష్టపోతున్నారు. నేను ఒక విషయాన్ని స్ట్రైట్ గా మాదిగలా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లోపల ఉద్యోగాలు లేవు, అపాయింట్మెంట్స్ లేవు, విద్య లేదు, వైద్య వృత్తి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఈ రోజు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, అసలు ఉద్యోగాలే లేవు, చదువులు లేవు, అంత కార్పొరేటివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. ఇది ఆర్టికల్ 38 గురించి తర్వాత మాట్లాడదాం. కార్పొరేటివ్ సిస్టమ్ లోపల కూడా నెక్స్ట్ ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే దాంట్ లోపల రిజర్వేషన్ గురించి, అది పక్కన పెట్టేద్దాం. ఈ అంశాలన్నింటినీ ఈ రోజు మాలమాదిగ నాయకులకు తెలియదా, మాలమాదిగ తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు దీన్ని వెనకాల పడుతున్నారు? ఇది ప్రధానమైన క్వశ్చన్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఈరోజు ఆ చెట్టు కింద ఒకవైపు జూపుడి ప్రభాకర్ రావు ఉన్నాడు, ఇంకోవైపు మందకృష్ణ ఉన్నాడు. మరి రెండు వర్గాల మీటింగ్, రెండు కులాల మీటింగ్లకు వైఎస్ రాజశేఖర రెడ్డి పోయి బలపరిచిండు. మరి భద్రపరిచింది ఏముంది? కాంగ్రెస్ పార్టీని భద్రపరుచుకున్నాడు, వీళ్ళను బలపరిచిండు. అంటే ఈ భద్రపరచడానికి ఏముంది? ఈ రెండు కులాల లోపల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము వీళ్ళిద్దరిని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ పోయిండు. సో ఇక్కడ కులాన్ని ఏమి ఆయన భద్రపరచలేదు, ఆయన పార్టీని పదవిని మాత్రమే భద్రపరుచుకున్నాడు. మరి దీన్ని ఏమని పిలుద్దాం? దీన్ని ఏమని మనం అనుకుందాం అంటే ఈరోజు ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఈ రెండు కులాలకున్న ఏదైతే బెనిఫిషియరీ దాన్ని ఉన్నదో దాన్ని చూపించేసి ఈరోజు చెట్టును చూపించి కాయలు అమ్ముకోవడం ఉంటుంది చూసినావా? చెట్టు ఏమో ఈరోజు రిజర్వేషన్ ఫలాలు, అమ్ముకుంటోళ్ళేమో రాజకీయ నాయకులు. ఇది ఈ అమ్ముకునే ప్రయత్నం లోపల రాజకీయ నాయకులు సక్సెస్ అయిన తప్పితే 30 ఏళ్ల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నవి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు 1,00,000కు చేరుకున్నవి. ఈ 1,00,000 పోస్టులు కనుక ఇచ్చినట్టు అవుతే ఇంతకంటే గొప్ప విషయం ఏమి కాదు కదా. మరి ఈ రెండు కులాల ఉండే నాయకులు ఈ రోజు ఏం చేశారు? దీనిపైన మాట్లాడటం లేదు, అధికారం వైపు మాట్లాడటం లేదు, ఈ రోజు ప్రజల వైపు ఎవరు కాంప్రమైజ్ అయినా కూడా అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 1,00,000 ఉద్యోగాల నష్టం కంటే ఇంకెంతకంటే నష్టమే ఉందా? 3 తరాలు 1,00,000 ఉద్యోగాలు. ఈదుమూడి అనే గ్రామం లోపల 1994 లోపల ఉద్యమం స్టార్ట్ అయితే 2024 నాటికి 30 సంవత్సరాలు గడిచి 31 సంవత్సరం నడుస్తుంది. 31 సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలను మనం కోల్పోయాము అనేది మీరు ఇద్దరు ఆలోచించినట్టు అయితే ఆ నష్టాన్ని బేరువు చేసుకుంటే అంతకంటే నష్టం ఇంకేమైనా ఉందా? ఆ వచ్చిన దానికంటే లాభం ఈరోజు వర్గీకరణలో వచ్చే గాని వర్గీకరణ రాకపోతే గానీ లాభం ఉంటుందా? కాదు. 2 పిల్లుల కథ ఈ రోజు మనకు గుర్తుకొస్తుంది. జయరాం గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను.